దేశంలో మరెక్కడా లేని విధంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారాన్ని అందిస్తూ పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేస్తున్న ఏపీని మెజారిటీ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. అయితే టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు రైతులకు రెట్టింపు స్థాయిలో ప్రయోజనం రావడం రామోజీకి మింగుడు పట్టం లేదు. అందుకే ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నదాతలకు ద్రోహం చేస్తోందని, ఉచిత పంటల బీమా పేరుతో కోతలు వేస్తున్నారంటూ గావు కేకలు పెడుతున్నారు బాబు భజనలో మునిగి తేలుతున్న రామోజీ. నిజానికి పంటల బీమా సీజన్ వారీగా నోటిఫై చేసిన పంటలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకు ముందు పీఎంఎఫ్బీవై కింద బ్యాంకు రుణం తీసుకున్న రైతులతో పాటు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమాను అమలు చేసేవారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు సాగైన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్తో బీమా రక్షణ కల్పిస్తోంది. 2019-20లో పీఎంఎఫ్బీవైతో కలిసి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. కానీ 2020-21, 2021-22 సీజన్లలో పరిహారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ క్రాప్ డేటాతో యూనివర్సల్ కవరేజ్ కల్పించేందుకు కేంద్రం అంగీకరించడంతో 2022-23 సీజన్ నుంచి పీఎంఎఫ్బీవైతో ఉచిత పంటల బీమాను అనుసంధానించి అమలు చేస్తున్నారు. మరోవైపు బీమా పరిహారం తగ్గినప్పుడు ఎక్కువ ప్రీమియం వసూలుతో వచ్చే ఆదాయం ద్వారా బీమా కంపెనీలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాయని కేంద్రం గుర్తించింది. దీంతో ప్రీమియం రేట్ల హేతుబద్ధీకరణకు రిస్క్ షేరింగ్ మోడళ్లను ప్రతిపాదించింది. వీటిలో ఒకటైన కప్ అండ్ క్యాప్ 80-110 మోడల్ ప్రయోగాత్మకంగా ముందుగా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో 2020-21లో శ్రీకారం చుట్టాయి. ఆ తరువాత చాలా రాష్ట్రాలు దీన్ని అనుసరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మోడల్ను ఉచిత పంటల బీమా కింద 2023-24 వ్యవసాయ సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కప్ అండ్ క్యాప్ బీడ్ మోడల్ ద్వారా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం హేతుబద్ధీకరిస్తారే గాని రైతులకు చెల్లించాల్సిన బీమా పరిహారంలో ఎలాంటి కోతలు ఉండవు. పైగా రాష్ట్రంలోని 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 110% కన్నా ఎక్కువ నష్టం వచ్చినప్పుడు ఆ అదనపు పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇది పూర్తిగా బీమా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విధానపరంగా జరిగే వ్యవహారమే కాని రైతులకు చెల్లించే బీమా పరిహారానికి సంబంధించింది కాదు. ఇదంతా బీమా కంపెనీలకు అదనపు ప్రయోజనాన్ని నివారించే చర్యే గాని ఇందులో రైతులకు ఎలాంటి నష్టముండదు. ఇక ఈ ఏడాది ఖరీఫ్లో 15 పంటలను దిగుబడి ఆధారంగా 6 పంటలను వాతావరణ ఆధారంగా నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింపచేశారు. 2023-24 రబీలో 13 పంటలను దిగుబడి ఆధారంగా, 4 పంటలను వాతావరణ ఆధారంగా అక్టోబర్లో నోటిఫై చేసి ఉచిత బీమా వర్తింపచేశారు. ఈ ఖరీఫ్లో 93 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే నోటిఫై చేసిన పంటలకు సంబంధించి 70,80,000 ఎకరాల్లో సాగైన వాటికి బీమా వర్తింపచేశారు. దీని ద్వారా 34,70,000 మంది రైతులు బీమా రక్షణ పొందారు. జాబితాలను అక్టోబర్ 31 నాటికి కేంద్రానికి కూడా పంపించారు. వీటిని నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్లో నమోదు చేసిన తరువాత రైతులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన ప్రీమియం వాటాలను నిర్ధారిస్తారు. ఆ మేరకు రైతుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కలిపి బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. ఆ తరువాత కేంద్రం తమ వాటా జమ చేస్తుంది. అలా అర్హత కలిగిన రైతుల ఖాతాలకు పరిహారం చెల్లిస్తాయి బీమా కంపెనీలు. ఇదే విధానాన్ని 2022-23లో అనుసరించారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా తరువాత సంవత్సరం అదే సీజన్ ముగిసే నాటికి బీమా పరిహారం చెల్లిస్తున్నారు. మరోవైపు దిగుబడి ఆధారిత పంటల కోసం రిస్క్ షేరింగ్ మోడల్ను తమిళనాడుతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాయి. మార్గదర్శకాలను అనుసరించి దిగుబడి ఆధారిత పంటలకు పంట కోత ప్రయోగాల ద్వారా నమోదయ్యే అసలు దిగుబడుల ఆధారంగా లెక్కించిన బీమా పరిహారాన్ని చెల్లిస్తారు. వాతావరణంలో హెచ్చుతగ్గులను ప్రామాణికంగా తీసుకుని బీమా పరిహారం లెక్కిస్తారు. వాతావరణ ఆధారిత పంటలకు పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రం వాతావరణ ఆధారిత బీమా పథకంలో రిస్క్ షేరింగ్ మోడల్ను అమలు చేయడం లేదు. ఇక రామోజీ చెబుతున్నట్లుగా ఆర్థిక భారం తగ్గించుకోవడమే ప్రభుత్వ లక్ష్యమైతే అసలు ఉచిత పంటల బీమా పథకం అమలు ద్వారా యూనివర్సల్ కవరేజీ దిశగా అడుగులు వేసేదే కాదు.
టీడీపీ హయాంలో 5 ఏళ్లలో 30,85,000 మందికి 3,411 కోట్ల పరిహారం మాత్రమే వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 54,48,000 మందికి 7,802 కోట్లు పరిహారం అందజేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఉచిత పంటల బీమాపై ఈనాడు విషప్రచారం చేసింది.